హలో ఫ్రెండ్స్, ఈరోజు రొయ్యల వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూపించాను. తప్పకుండా ట్రై చేయండి. అయితే ఇందులో వేసే మసాలా కూడా ఇదే వీడియోలో చూపించాను కాబట్టి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. అప్పుడైతే మీరు కూడా క్లియర్గా పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. మీరు కూడా ఇంట్లో ఇలాంటి మంచి రొయ్యల వేపుడు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మరి ఇంకెందుకంటే ఆలస్యం, ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా కమెంట్లో షేర్ చేసుకోండి. తప్పకుండా రెసిపీని మిస్ కాకుండా చూడండి. మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి ఈ వీడియో, చూడండి. లేదంటే కింద లింక్ ఉంటుంది, ఆ లింక్ ప్రెస్ చేస్తే మీకు డీటెయిల్డ్ వీడియో వస్తుంది. మరీ చెప్తున్నాను, స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి. ఒక చిన్న లైక్ ఇస్తే మన వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది కాబట్టి ఒక చిన్న లైక్ తప్పకుండా ఇవ్వండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ చూడాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. రెగ్యులర్గా నేను వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే రెగ్యులర్గా మీరు కూడా ఇంట్లో హ్యాపీగా చేసుకోవచ్చు. తప్పకుండా ఒక చిన్న లైక్, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.